పాదపద్మలకు నమస్కరిస్తూ బ్రాహ్మణ పెద్దలందరికీ నమస్కారం. కరెక్ట్గా నెల క్రితం మేమందరం కలిసి ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభిద్దాం అనుకున్నాం. అది మరి ఆ సంకల్ప బలం ఎంత బ్రహ్మాండంగా ఉండిందంటే కేవలం నెల రోజుల్లో సాధ్యపడింది. దానికి పెద్దలందరూ నడుం కట్టి ఇది సాధ్యపరిచినందుకు వాళ్ళందరికీ ఈ శుభాభినందనలు తెలుపుతున్నాను. అలాగే విద్యాధనం సర్వధనం ప్రధానం అన్నారు. అంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనలో లేనిది డబ్బు, అధికారం. ప్రస్తుతం వీఆర్ బీయింగ్ సబ్జెక్ట్ టు రివర్స్ డిస్క్రిమినేషన్. ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు. ఇదంతా పోవాలంటే మనలో పెద్దలు చాలామంది ఇందాక కూడా చెప్పారు, ఆత్మస్థైర్యము, అలాగే ప్రైడ్ ఇన్ అవర్ సెల్ఫ్స్, ఇన్ అవర్ కల్చర్, ఇన్ అవర్ హ్యాబిట్స్. ఈ ప్రైడ్ మనం డెవలప్ చేయాలి. మన యూత్లో పెద్ద పెద్ద స్థానాలకు ఎలా వెళ్ళాలి అన్నది వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సంకల్ప బలం ఉంది, మనకు తెలుస్తూనే ఉంది. దానికి తోడు ఈరోజు ఆధ్యాత్మిక బలం కూడా స్వామివారి ఈ ఉద్ఘాటన వల్ల మనకు లభించింది. ఈ దిగ్విజయంగా ముందు సాగిపోతున్న నమ్మకంతో నేను అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ ఉగాది శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుతున్నాను. నమస్కారం. జనరల్ బాడీ మీటింగ్లో అరవిందరావు గారు ఏం చెప్పారు?